హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు రవ్వ ప్యాక్ చేసి చూపిస్తాను, చూడండి. ఉప్మా రవ్వతో రవ్వ ప్యాక్ అండి. ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి. ఒక అరకప్పు పంచదార అండి. ఇలా రెండు మనం మిక్సీ పెట్టేసుకోవాలండి మెత్తగాని. ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి. తర్వాత మనం అందులో పాలు పోసుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలండి. మెత్తగా మళ్ళీ ఇలా మిక్సీ పెట్టుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం పాలు పోసుకోవచ్చు. ఇలా పెట్టుకుని మనం ఒక అరపంటి పళ్ళుని తీసుకుని అందులో నెయ్యి కానీ నూనె కానీ పిండి అంటుకోకుండా రాసుకోవాలండి. మనం ఈ పిండిలో జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని నేతిలో కొద్దిగా వేపుకుని ఇందులో కలుపుకోవాలండి. తర్వాత మనం ఇలా ఇందులో పళ్ళులో వేసేసుకోవాలి పిండి అంతా. ఇలా మొత్తం పిండి అంతా వేసుకోవాలండి. తర్వాత మనం స్టవ్ మీద చిన్న మంట పెట్టి సిమ్లో ఇలా ఎలపంటి గిన్నె పెట్టుకుని అందులో స్టాండ్ పెట్టుకుని వాటర్ పోసుకోవాలండి. వాటర్ వేడైన తర్వాత మనం పిండి పోసుకున్న ప్లేట్ ఉంది కదండి, అది అలా నెమ్మదిగా అందులో పెట్టేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి సిమ్లో అలా 10 నిమిషాలు ఉంచాలండి. 10 నిమిషాల తర్వాత మనకు గట్టి పడిపోద్దండి. తర్వాత మనం స్పూన్ తోటి ఇలాగా చెక్ చేసుకుని అంటుకోకుండా ఉంటే మనం స్టవ్ ఆరిపేసుకోవచ్చండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా మన ప్లేట్లో తీసుకోవాలండి. ఇలా మనం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా త్వరగా అయిపోద్ది. చూడండి, రవ్వ ప్యాక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీ. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి, మెత్తగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.